మనం రోజువారీ జీవితంలో వాడే ప్రతి తెలుగు సామెత వెనుక ఒక తిరుగులేని ప్రకృతి నియమం దాగి ఉంది. అందులో ఒకటే కుండ మరిగితేనే ఆవిరి వస్తుంది. పైకి చాలా సాధారణంగా కనిపించే ఈ మాట వెనుక మన పెద్దలు ఎంతటి సైన్స్ మరియు జీవిత సత్యాన్ని దాచారో ఇప్పుడు చూద్దాం. పూర్వకాలంలో మట్టి కుండల్లోనే వంట చేసేవారు. అయితే కుండను పొయ్యి మీద పెట్టగానే వెంటనే ఆవిరి రాదు. కింద మంట వేసి ఆ వేడికి కుండలోని నీరు బాగా మరిగి 100 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరినప్పుడు మాత్రమే ఆవిరి పైకి వస్తుంది. సైన్స్ పరంగా చూస్తే ఇక్కడ ఆవిరి అనేది ఒక ఫలితం అయితే కుండ మరగడం అనేది దానికి గల కారణం. అంటే లోపల తీవ్రమైన మదనం జరిగితేనే బయటకి ఫలితం కనిపిస్తుంది. ఈ నియమం కేవలం వంటగదికే కాదు, మన సమాజానికి కూడా వర్తిస్తుంది. ఒక మనిషి హఠాత్తుగా కోపడ్డాడన్నా, ఒకరి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయన్నా, లేదా ఒకరు రాత్రికి రాత్రి సక్సెస్ అయ్యారన్నా ఏది ఊరికే జరిగిపోదు. బయట కనిపిస్తున్న ఆ ఫలితం వెనుక లోపల రగులుతున్న ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. కుండలో మరిగే నీరు ఎలాగైతే దాచలేమో, మనసులోని నిజాలను, రహస్యాలను కూడా ఎవరూ దాచలేరు. సైన్స్లో ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఏ రియాక్షన్ అని ఏనాడో చెప్పారు. కానీ అంతకంటే ముందే కారణం లేనిదే కార్యం జరగదు అని నిరూపించడానికి మన పెద్దలు వాడిన సహజ సిద్ధమైన సామెతే ఇది. కారణం లేకుండా నీ లైఫ్లో కూడా ఏదీ జరగదు. మన చుట్టూ ఉన్న వాళ్ళలో కొందరికి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. ఒక పని చెయ్యమంటే చాలు, సంబంధం లేని 100 సాకులు వెతుకుతారు. సరిగ్గా ఇలాంటి వాళ్ళ కోసమే మన పెద్దలు ఒక అద్భుతమైన సామెత చెప్పారు. అదే చెట్టు ఎక్కమంటే దూడకాళ్ళు పట్టుకున్నట్టు. ఈ సామెత వెనుక ఉన్న సహజమైన లాజిక్ ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని తాటి చెట్టో కొబ్బరి చెట్టో ఎక్కమని చెప్తే ఆ చెట్టు ఎక్కడం చేతకాక లేదా బద్ధకం వేసి పక్కనే ఉన్న ఒక దూడకాళ్లను పట్టుకున్నాడట. చెట్టు ఎక్కడానికి దూడకాళ్ళు పట్టుకోవడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? లేదు. అంటే చేయాల్సిన అసలు పనిని పక్కన పెట్టి తప్పించుకోవడానికి సంబంధం లేని వేరే పనుల్లో పడటం నుండి ఈ సామెత పుట్టింది. నిజ జీవితంలో మనం కూడా ఈ రకమైన మనుషులను రోజు చూస్తూనే ఉంటాం. ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేయమంటే కంప్యూటర్ ప్రాబ్లం అనో, వేరే చిన్న పని ఉందనో సాకులు చెప్తారు. ఇంట్లో చదువుకోమంటే పెన్ను రీఫిల్ అయిపోయిందనో, బుక్ దొరకట్లేదనో టైం వేస్ట్ చేస్తారు. అసలు పని చెయ్యకుండా బద్ధకంతో కాలయాపన చేసే ప్రతి సందర్భంలోనూ ఈ సామెత పక్కాగా సరిపోతుంది. సారాంశం ఏంటంటే, సాకులు చెప్పడం వల్ల సమయం వృధా అవుతుందే తప్ప పని పూర్తి కాదు. భయం వల్లనో బద్ధకం వల్లనో బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించే వారి మనస్తత్వాన్ని ఎండగట్టే ఒక చక్కటి గ్రామీణ సామెత ఇది. సమయం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి అంతా అయిపోయాక బాధపడే వాళ్లను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళ ప్రవర్తనను గుర్తు చేస్తూ మన పెద్దలు చెప్పిన చాలా పవర్ఫుల్ సామెత ఏనుగు వెళ్ళిపోయాక తోక పట్టుకున్నట్టు. దీని వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సామెత వెనుక ఉన్న సహజమైన లాజిక్ ఏంటంటే, ఒక పెద్ద ఏనుగు మన కళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దాన్ని ఆపడానికో లేదా ఎక్కడానికో ప్రయత్నించాలి. కానీ ఏనుగు మొత్తం వెళ్ళిపోయాక చివర్లో దాని తోకను పట్టుకొని ఆపాలని చూస్తే ఏనుగు ఆగుతుందా? లేదు కదా. అంటే కాలం కలిసి వచ్చినప్పుడు కాకుండా అదృష్టం లేదా అవకాశం పూర్తిగా చేజారిపోయాక చేసే ప్రయత్నం ఎంత హాస్యాస్పదంగా, వ్యర్థంగా ఉంటుందో ఈ సామెత వివరిస్తుంది. నిజ జీవితంలో మనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవకుండా, ఎగ్జామ్స్ అయిపోయాక బుక్స్ పట్టుకొని ఏడవడం, లేదా బిజినెస్లో మంచి అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం చేసి ఆ ఛాన్స్ కాస్త పక్కవాడికి వెళ్ళిపోయాక తల పట్టుకోవడం. సమయం ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండకుండా అంతా చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రతి మనిషి మనస్తత్వానికి ఈ సామెత ఒక అద్దం పడుతుంది. సారాంశం ఏంటంటే, అవకాశాలు ఎప్పుడూ మన కోసం ఎదురు చూడవు. ఏనుగు లాంటి పెద్ద అవకాశం కళ్ళ ముందుకు వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి తప్ప అది వెళ్ళిపోయాక తోక పట్టుకొని లాగాలని చూడటం మూర్ఖత్వమే అవుతుంది. కాలంతో పాటు పరిగెత్తడమే జీవిత లక్షణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.